ఈ రోజు ప్రపంచం మరోసారి యుద్ధ భయంతో ఎదురుచూస్తోంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు ప్రపంచ శాంతినే ప్రశ్నిస్తున్నాయి. ఈ పరిస్థితి మనకి ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది. సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ సర్వైవల్. అదే స్వావలంబన. భారతదేశం చాలా ముందే అర్థం చేసుకుంది. ఆ నిర్ణయం వెనక ఉన్నది ఇద్దరు మహానుభావుల కథ. హోమ్ని జహంగీర్ భాభా, హోమ్ని నుసర్వాంజీ సేత్నా. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం ఆర్థికంగా, రక్షణ పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగుతోంది. అలాంటి సమయంలో ఓ వ్యక్తి చాలా దూరం చూశాడు. హోమీ జహంగీర్ భాభా. 1909లో జన్మించిన బాబాగారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆయనకు విదేశాల్లో ఉన్నత స్థాయి జీవితం సిద్ధంగా ఉన్నా ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. నా జ్ఞానం నా దేశానికే ఉపయోగపడాలి. ఆ నిర్ణయంతోనే 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపించారు. అది కేవలం ఒక సంస్థ కాదు, భారత శాస్త్ర సాంకేతిక భవిష్యత్తుకు పునాది. తరువాత 1948లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన అణుశక్తి రంగంలో దేశాన్ని ముందుకు నడిపించారు. బాబాగారి ఆలోచన చాలా స్పష్టంగా ఉండేది. అణుశక్తి అంటే కేవలం బాంబులు కాదు, దేశానికి శక్తి, అభివృద్ధి, స్వావలంబన. భారతదేశం తన సహజ వనరులను ఉపయోగించి దశలవారీగా అణుశక్తిని అభివృద్ధి చేసేలా 3 దశల ప్రణాళికలను రూపొందించారు. కానీ 1962లో జరిగిన సైనో ఇండియా వార్ భారతదేశానికి ఒక గట్టి నిజాన్ని చూపింది. శాంతి మాత్రమే సరిపోదు, రక్షణకు శక్తి కూడా అవసరం. 1966లో బాబాగారి ఆకస్మిక మరణం దేశానికి పెద్ద లోటు. అయినప్పటికీ ఆయన వేసిన పునాది ముందుకు నడిపే మార్గంగా మారింది. ఆ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్లే నాయకుడు హోమీ నుసర్వాంజీ సేత్ గారి నాయకత్వంతో భారత్ అణు కార్యక్రమంలో వేగం అందుకుంది. 1947 మే 18న రాజస్థాన్ ఎడారిలో భారతదేశం తన తొలి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయంతో భారత్ ప్రపంచానికి తన శక్తిని చాటింది. ఆంక్షలు వచ్చినా, ఒత్తిడి వచ్చినా భారతదేశం వెనక్కి తగ్గలేదు. స్వదేశీ సాంకేతికతో ముందుకు సాగింది. ఈ రోజు భారతదేశం ఒక బాధ్యతాయుతమైన అణుశక్తి దేశంగా నిలుస్తోంది. హోమీ జే బాబా గారి దూరదృష్టి, హోమీ నుసర్వాంజీ సేత్నా గారి కార్యాచరణ, ఇవి కలిసే భారత్ అణు స్వావలంబనకు బలమైన పునాది అయింది. వాళ్లు కేవలం శాస్త్రాన్ని ముందుకు నడిపించలేదు, భారతదేశం తన మీద నమ్మకం పెంచుకునేలా చేశారు.